మన ఇంట్లో మనం ఎక్కువ సమయం గడిపే చోటు ఏది? చాలా మందికి సమాధానం పడక గది కదా. మరి ఆ గది మన ఆరోగ్యం మీద, మనస్సు మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించామా? మన చుట్టూ ఉన్న ఎనర్జీ మనల్ని ఎలా మారుస్తుందో చెప్పేదే మన ప్రాచీన భారతీయ విజ్ఞానం, వాస్తుశాస్త్రం. ఈరోజు మన బెడ్రూమ్ని ఒక ప్రశాంతమైన స్వర్గంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. నిజమే, ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది. రోజంతా కష్టపడి అలిసిపోయి ఇంటికొచ్చాక మనం బెడ్రూమ్ మనకు నిజంగా ఆ విశ్రాంతిని, కొత్త శక్తిని ఇస్తోందా లేదా తెలియకుండానే మనలో ఆందోళనను, చిరాకును పెంచుతోందా? ఈ తేడాను అర్థం చేసుకోవడమే వాస్తును అర్థం చేసుకోవడంలో మొదటి అడుగు. మొదటి భాగంలోకి వెళ్దాం. సమన్వయం యొక్క ప్రాచీన విజ్ఞానం. చూడండి, వాస్తు అంటే కేవలం ఇల్లు ఎలా కట్టాలి అనే పద్ధతి కాదు, అదొక జీవన విధానం. దాని మూలాలను కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే దాని సూత్రాలు ఎందుకంత పవర్ఫుల్గా ఉంటాయో మనకే తెలుస్తుంది. అంటే వాస్తుశాస్త్రం అంటే ఏవో కొన్ని కఠినమైన రూల్స్ లిస్ట్ కాదన్నమాట. అదొక కళ, ప్రకృతితో కలిసి జీవించే కళ. పంచభూతాలున్నాయి కదా, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ ఐదింటి శక్తిని మన ఇంట్లోకి ఆహ్వానించి మన జీవితంలో ఆరోగ్యం, సంపద, ప్రశాంతతను ఎలా తీసుకురావాలన్నదే దీని అసలు లక్ష్యం. ఇక రెండవ భాగం, దిశ యొక్క శక్తి. ఇది చాలా ముఖ్యం. మనమందరం భూమి అనే ఒక పెద్ద అయస్కాంత క్షేత్రంలో బతుకుతున్నాం. వాస్తు ప్రకారం మన ఇల్లు, ముఖ్యంగా అందులోని మన పడకగది ఏ దిశలో ఉంది అనేది మన జీవితంలోని ఎనర్జీ ఫ్లోకి పునాది వేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. పడకగది ఎక్కడుండాలి? వాస్తు ప్రకారం ఇంటికి నైరుతి మూల అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ పడకగదికి బెస్ట్ ప్లేస్ అంటారు. ఎందుకంటే ఇది భూమి తత్వం యొక్క శక్తిని కలిగుండి జీవితంలో స్థిరత్వాన్నిస్తుంది. అదే గది గనక ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ లేదా ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ వైపు ఉంటే అక్కడ అగ్ని లేదా జలతత్వాల ప్రభావం వల్ల అనవసరమైన టెన్షన్లు, అడ్డంకులు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు. వాస్తులో వందల నియమాలు ఉండొచ్చు, కానీ నిపుణులు అందరూ పదే పదే చెప్పే ఒకే ఒక ముఖ్యమైన రూల్ ఇది. అదేంటంటే నిద్రపోయేటప్పుడు తల అస్సలు ఉత్తరం వైపు పెట్టకూడదు. ఇది చాలా చాలా ముఖ్యం. మరి ఎందుకు? దీని వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి, అలాగే సాంస్కృతిక నమ్మకాలు కూడా ఉన్నాయి. దీని వెనకున్న కారణాలు నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సైంటిఫిక్గా చూస్తే మన శరీరం కూడా ఒక చిన్న మ్యాగ్నెట్ లాంటిది. భూమి ఒక పెద్ద మ్యాగ్నెట్. తల ఉత్తరం వైపు పెట్టినప్పుడు ఈ రెండు మ్యాగ్నెట్ల నార్త్ పోల్స్ ఒకదానికొకటి ఎదురుపడి వికర్షించుకుంటాయి. దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం, బ్లడ్ సర్క్యులేషన్లో తేడాలు రావడం జరగొచ్చని నమ్ముతారు. సానుకూల శక్తితో పెయింటింగ్. గది డైరెక్షన్ అంతా బానే ఉంది, కానీ లోపలికి వెళ్లగానే వాతావరణం ఏదో తేడాగా అనిపిస్తోందా? దానికి కారణం గోడల రంగులు కూడా కావచ్చు. రంగులు కేవలం అందం కోసం కాదు, అవి మన మూడ్ని, మనలోని ఎనర్జీని డైరెక్ట్గా ప్రభావితం చేస్తాయి. మరి మన బెడ్రూమ్లో ఎలాంటి ఎనర్జీని నింపాలనుకుంటున్నాం? ఉదాహరణకి మంచి ఉల్లాసంగా, పాజిటివ్గా ఉండాలంటే పసుపు రంగుని ఎంచుకోవచ్చు. ప్రశాంతంగా, ప్రకృతికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కావాలంటే ఆకుపచ్చ లేదా నీలం రంగులు చాలా బాగుంటాయి. ప్రేమ, అనుబంధం పెరగడానికి గులాబీ రంగు హెల్ప్ చేస్తుంది. ఇక స్థిరత్వం, భద్రత కావాలనుకుంటే గోధుమ రంగును వాడొచ్చు. మన అవసరాన్ని బట్టి రంగునెంచుకోవాలన్నమాట. ఇక నాలుగో భాగం, మీ అభయారణ్యాన్ని అమర్చడం. గదిలో ఉండే ఎనర్జీ ఫ్లోని ఒక నదిలా ఊహించుకోండి. ఫర్నిచర్ అంతా ఆ నదిలో ఉండే రాళ్లలాంటిది. వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే ఆ నది ప్రవాహం ఆగిపోతుంది. అదే వాటిని సరిగ్గా అమర్చితే ఎనర్జీ చాలా స్మూత్గా ఫ్లో అవుతుంది. మరి ఈ ఫ్లోని ఎలా సరిచేయాలో చూద్దామా? ఇక్కడ కొన్ని ముఖ్యమైన రూల్స్ చూద్దాం. ఫస్ట్, వాస్తు ప్రకారం నిద్రపోతున్నప్పుడు అద్దంలో మన రూపం అస్సలు కనపడకూడదు. ఎందుకంటే అది మన శక్తిని లాగేసి పీడకలలకు దారితీస్తుందని ఒక నమ్మకం. అలాగే మంచం కింద చిందరవందరగా సామాన్లు పెట్టొద్దు. ఆ క్లటర్ అంతా మన సబ్కాన్షియస్ మైండ్లోని కన్ఫ్యూజన్ లాంటిది. అది ఎనర్జీ ఫ్లోని బ్లాక్ చేస్తోంది. ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు, అవి మన ప్రశాంతతను దొంగిలించే ఎనర్జీ దొంగలు లాంటివి. వాటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. మీ గదికి కొంచెం జీవం పొయ్యాలనుకుంటే కొన్ని మొక్కల్ని లోపల పెట్టండి. పీస్ లిలీస్, స్నేక్ ప్లాంట్స్ లాంటివి గాలిని శుభ్రం చేయడమే కాదు, ప్రకృతి యొక్క పాజిటివ్ ఎనర్జీని నేరుగా మీ గదిలోకి తీసుకొస్తాయి. వాటిని ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య మూలలో ఉంచడం వల్ల ఇంకా మంచి ఫలితాలుంటాయి.
ఒకవేళ మన ఇల్లు లేదా గది వాస్తు ప్రకారం పర్ఫెక్ట్గా లేకపోతే కంగారు పడాల్సిన పనిలేదు. వాస్తు దోషం అని పిలిచే ఇలాంటి లోపాలను సరిచేయడానికి కొన్ని సింపుల్, ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉన్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. పెద్ద పెద్ద మార్పులు చెయ్యలేకపోయినా ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలతో మంచి ఫలితాలు సాధించొచ్చు. ఉదాహరణకు, ఎంట్రన్స్ తప్పు దిశలో ఉంటే దాని నెగటివ్ ఎఫెక్ట్ను తగ్గించడానికి వాస్తు పిరమిడ్లను అక్కడ పెట్టొచ్చు. ఒక గిన్నెలో సముద్రపు ఉప్పు వేసి గది మూలలో ఉంచితే అది నెగటివ్ ఎనర్జీని పీల్చేసుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మంచాన్ని సరైన నైరుతి దిశలోకి మార్చడం. ఇది మనం చేయగల అత్యంత శక్తివంతమైన మార్పుల్లో ఒకటి. సో చివరిగా ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. మన ఆధునిక జీవితాల్లో ఎదుర్కొంటున్న ఒత్తిడికి, ఆందోళనకి సమాధానం మన ప్రాచీన విజ్ఞానంలోనే దాగి ఉందేమో. ఈరోజు ఇంటికి వెళ్ళాక మీ పడక గదిని ఒక్కసారి కొత్త కళ్లతో చూడండి. అది కేవలం 4 గోడలున్న గది కాదు, మీ శ్రేయస్సుకు, ప్రశాంతతకు పునాది.